హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వంట దొండకాయ పచ్చడి. సింపుల్గా టేస్టీగా దొండకాయ పచ్చడి ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు ఇక్కడ మనం 4 మీడియం సైజు టమాటాలు తీసుకున్నాము. తగినన్ని పచ్చిమిరపకాయలు, ఫ్రెష్గా పచ్చిగా ఉండే దొండకాయలు తీసుకోవాలి. ఇక్కడ మనం 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాము. కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రేఖలు, ఒక మీడియం సైజ్ ఆనియన్. మొదట ఈ వెజిటేబుల్స్ అన్నీ శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి. దొండకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ దొండకాయ పచ్చడి. ఈ పచ్చడి ఉంటే ఏ కర్రీ కూడా అవసరం లేదు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. పచ్చడి అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. పచ్చిమిరపకాయలు ఇలా 2గా కట్ చేసుకోవాలి. టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్గా తొందరగా అయిపోయేలాగా వీడియోని అప్లోడ్ చేశాను. ఇదిగోండి అన్నీ కట్ చేసుకున్నాము. స్టవ్ పైన కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు తగినన్ని 2 భాగాలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా మొదట పచ్చిమిరపకాయలు ఇలా కాసేపు వేగనిచ్చి తర్వాత ఇందులో కట్ చేసి పక్కన ఉంచిన దొండకాయ ముక్కలు కూడా వేసేసేయాలి. సన్న మంట పెట్టేసుకుని ఈ దొండకాయ ముక్కలు కూడా కాసేపు ఆయిల్లో వేగనివ్వాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయ కర్రీ, దొండకాయ తాలింపు అన్నిటికన్నా దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా మగ్గించేసుకోవాలి ఆయిల్లో. చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఎర్రంగా సన్న మంట పెట్టేసి ఈ దొండకాయ ముక్కలు కూడా ఆయిల్లో కాసేపు మగ్గనివ్వాలి. కట్ చేసి పక్కన ఉంచిన టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి ఈ టమాటా, పచ్చిమిర్చి, దొండకాయ ముక్కలు అన్నీ బాగా మగ్గించుకోవాలి. సన్న మంట పెట్టేసుకుని ఈ దొండకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి కాసేపు. ఈ దొండకాయ ముక్కలు చూడండి మగ్గుతున్నాయి. ఒకసారి మధ్యలో మధ్యలో కలుపుతూ మూత పెట్టి దొండకాయ ముక్కలు మగ్గించుకోవాలి. సన్న మంట మీదే మగ్గించుకోవాలండి. హైలో పెట్టుకోకూడదు ఫ్లేము. లో ఫ్లేమ్లోనే ఈ దొండకాయ ముక్కలు మగ్గించుకోవాలి. చూడండి ఇలా బాగా మగ్గించుకోవాలి. మాడిపోకుండా సన్న మంట పెట్టుకుని దొండకాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇప్పుడైతే ఇవి మగ్గాయి. బాగా చల్లారనివ్వాలి. స్టవ్ మీద నుంచి దించి పక్కన వచ్చేసి బాగా చల్లారనివ్వాలి. ఇలా వేగనివ్వాలండి. బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి. రోట్లో కూడా దంచుకోవచ్చు. మనమైతే ఈరోజు మిక్సీలో దొండకాయ పచ్చడి తయారీ విధానం చూస్తున్నాము. మిక్సీలో వేసేసి తగినంత కల్లుప్పు వేసుకుని ఒకసారి మిక్సీ చేసుకుందాము. ఇలా మిక్సీ చేసుకోవాలి. చూడండి ముందుగా మనము కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా ఇందులో వేసేయాలి. ఒక 3 వెల్లుల్లి రేఖలు కూడా వేసేసి ఒకసారి మిక్సీ చేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి దొండకాయ పచ్చడి. ఇదిగోండి ఈ విధంగా మిక్సీ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేసేయాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు దొండకాయ చట్నీ. ఇప్పుడు పల్స్ మోడ్లో మిక్సీ చేసుకోవాలి. ఆనియన్ ఎక్కువ మెదిగిపోకూడదు. పల్స్ మోడ్లో ఒక్కసారి మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి మన దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్.
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఏ కర్రీ కూడా అవసరం లేదు. అంత కమ్మగా ఉంటుంది ఈ దొండకాయ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ పచ్చడిని అయితే ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకుందాము. చాలా సింపుల్ రెసిపీ, వెరీ టేస్టీ అండి. దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఐటమ్స్ తోటి ఎక్కువ రుచిగా ఉండే పచ్చడి అనమాట దొండకాయ పచ్చడి. ఇది అమ్మమ్మల కాలం నాటి పచ్చడి అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది పచ్చడి ప్రాసెస్. వెరీ టేస్టీ అండి. ఇదిగోండి మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. దొండకాయ పచ్చడి నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.